ఎంఎస్ ధోని సైన్ చేసిన బ్యాట్ అండ్ జెర్సీ ఇంత దగ్గరగా చూస్తానని అస్సలు అనుకోలేదు. సో నేనైతే మనకి హైదరాబాద్ కి వెళ్లే ప్లాన్ అయితే ఉంది. అందుకే బ్యాగ్ సర్దుకొని 4 కి మన వందే భారత్ ట్రైన్ ఉంటే దాన్ని పట్టుకొని ఇంకా హైదరాబాద్ కి బయలుదేరాము. సో ట్రైన్ లో ఒక మసాలా చాయ్ అంటే టేస్ట్ అయితే వరస్ట్ ఉంది అండ్ పక్కన ఏదో పొలాలు కాలిపోతున్నట్టున్నాయి. అండ్ ఇంకా ఫుడ్ టైం అయిందని చెప్పి మనకైతే మీల్స్ అయితే ఇచ్చారు. ఫుడ్ టేస్ట్ అయితే ఓకే పర్లేదు. అండ్ ఇంక మనం హోటల్ బుక్ చేసుకుంటే హోటల్ కి వచ్చి చెక్ ఇన్ అయిపోయాం. అండ్ ఇంక నైట్ ఆకలేసి చెప్పి మిల్లెట్ ఎక్స్ప్రెస్ ఒక గీకారం దోశ పెట్టా అండ్ వాడిచ్చిన రేట్ కి ఆ టేస్ట్ అయితే వర్త్ కాదు. అండ్ ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేసి నీట్ గా ఫ్రెష్ అయిపోయి అండ్ ఈ రోజు మనకి కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట. అవేంటో చెప్తాను. సో ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి కింద రెస్టారెంట్ కి అయితే వచ్చాము. అండ్ మేము వచ్చేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది. అందుకే అన్ని అయిపోయినట్టున్నాయి. అందుకే ఒక 2 ఇడ్లీ, ఒక శాండ్విచ్, ఒక ఆమ్లెట్ అయితే తీసుకున్నాను. అసలు నేను హైదరాబాద్ కి దేనికి వచ్చానంటే అండ్ మా అన్నకైతే 3 days క్రికెట్ క్యాంప్ ఉందన్నమాట. సో అందుకే హైదరాబాద్ కి అయితే వచ్చాను. అండ్ ఎంఎస్ ధోని సైనడ్ బ్యాట్ అండ్ విరాట్ కోహ్లీ సైనడ్ బ్యాట్ అండ్ అలాగే జెర్సీ ఇవన్నీ ఎక్కడ కదా నేను చూసింది ఎంఎస్కే ప్రసాద్ అకాడమీలో చూసాను. సో యాక్చువల్లీ 3 days క్యాంప్ దేనికంటే సో స్టీఫెన్ జాన్స్ యూకే నుంచి అయితే వచ్చాడు అనమాట. అందుకే ఈ క్యాంప్. సో ఇది చూడడానికి అచ్చు మా లియో లాగే ఉంది. అండ్ ఇంకా మళ్ళీ మా రూమ్ కి అయితే బయలుదేరాం. అండ్ దారిలో ఒక ఫిల్టర్ కాఫీ అయితే తీసుకున్నాను. అండ్ మేమున్న లొకేషన్ కి పక్కనే టెంపుల్ ఉన్నిందనమాట. అండ్ ఈవినింగ్ టెంపుల్ కి వెళ్ళేసి వచ్చి అండ్ ఈరోజు సిఎస్కే కి ఢిల్లీకి మ్యాచ్ అయితే ఉన్నిందనమాట. అండ్ ఇంకా మ్యాచ్ చూస్తూ డే అయితే ఫినిష్ చేసా. అండ్ మీరు జస్ట్ ఇప్పుడే అకౌంట్ ని ఫాలో చేసుకోండి. అండ్ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి.